అతను లోపల రమ్మంటే ఈ 16 అంటే చెంచు జాతికి ఎంత కమిట్మెంట్ ఉంది ప్రకృతి మీద అని చెప్పడానికి నాకు స్వానుభవం షేర్ చేసుకున్నాను. వాళ్ళ దగ్గరికి వచ్చి అబ్బాయి అన్నాడు, ఏం కావాలి నీకు అది, నువ్వేం చదువుతున్నావు అంటే ఈజ్ అరౌండ్ 16 or 17 సార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతాను. దేనికి వచ్చావు నీకంటే ఏం లేదు, ఇట్లా యురేనియం మైనింగ్ జరుగుతుంది, మా నల్లమల్ల అడవులు పోతాయి, పులులు చచ్చిపోతాయి, ప్రకృతి పోతాయి, ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు, ఎవరు మా మాట వింటలేదు, అండ్ మైనింగ్ చేసేస్తున్నారు, ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, అదేంటంటే నల్లమల్ల విధ్వంసం అయిపోతారు నాకు చెప్పడానికి వచ్చాను. మరి ఏం చేశాను నువ్వు అంటే, నాకు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో తెలియదు, నాకు ఐ స్ట్రగుల్ టు స్పీక్ టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, నా మాట ఎవరు వింటానికి ఎవరు లేరు అక్కడ, అందుకే నీకు దగ్గరికి వస్తే కనీసం ఏదైనా చెప్తామని చెప్పన్నా అంటే, నేను ఎంత కదిలిపోయానంటే మాటలకి ఏం చేయాలి ఈ అబ్బాయికి అనుకుని నాకు అంత శక్తి లేదు. నేను అనుకుని జస్ట్ ఊరిని అలా మాట్లాడుతూ, అండ్ బికాస్ ఫర్ మీ మీరు చెప్పినట్టు ఐ డిఫర్, ఐ మీన్ people whom I connect is not necessarily of my party or some other connection, but as an in common goal ఏమైనా ఉంటే అట్లాగే some Congress leader came to me, V. Hanumanth Reddy. He was there that particular day. ఏంటి మాట్లాడుతూ ఈయన ఈ మాట చెప్పగానే వెంటనే we call for an all party meeting. నాకు అందులో తర్వాత దాంట్లో ఒక అబ్బాయి చెప్పిన మాటలు జస్ట్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ. నాకు బాగా నచ్చింది. వన్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెంట్ కాల్స్ అప్ సియాటిల్, చీఫ్ సియాటిల్ యుఎస్లో, సమ్వేర్ ఇన్ 18th century. ఈ సేస్ మాకు ఎక్సెసివ్ మైగ్రేషన్ ఉంది, మీ భూములు మాకు కావాలి అంటే, ఈ సేస్ ఆయన ఏమంటాడంటే, ఇది మా సొంతం కాదు, ఈ భూమి మా పిల్లల నుంచి భవిష్యత్తుని తీసుకుంటున్నాం మేమంటే, ఈ వాగులు వంకలు ఇవన్నీ మా అన్న చెల్లెళ్ళు, ఇక్కడ ఉండే బైసన్ మా బ్రదర్స్, ఇట్లాగా హీ కనెక్ట్స్ ద ఎంటైర్ హిజ్ ఎన్వైర్న్మెంట్ ఇన్ టు వెరీ బ్రదర్హుడ్. తిరిగి ఈ ఏంటి మన ఈ యురేనియం మైనింగ్ ఎక్స్ప్లాయిట్ చేస్తాను ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక చెంచుల ఒక కురవాడు మాట్లాడింది, జస్ట్ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ. నల్లమల్లో ఉన్న చెట్లు, అక్కడున్న జంతువులు, వాగులు అన్నీ మా దేవతలుగా కొలుస్తున్నాం. పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవుడు, లింగమయ్య అంటే ఎలుగుబంటి, అడవిలో పందిని బూరిల మస్సి, గారెల మస్సి, బంగారు మైసమ్మ అని మేమే కొలుసుకుంటాం. రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా బౌరమ్మ, అడవిలో ఉండే రేసు వేడి మాంసాన్ని మాత్రమే తింటాం, అలాంటి దేవతలు నమ్ముతాం. మీరు మల్లికార్జునుడిని కొలుస్తారు కదా ఇప్పుడు మీరు అన్నట్టు, అలాగే మేము తేనెలో ఉండే తెల్లటి గడ్డ ఉంటుంది, దాన్ని మల్లమ్మ అంటాం. మల్లయ్య మల్లమ్మ అనే పేర్లు మా నుంచి మేము సృష్టించుకున్నాం అనేది చిగుళ్ళ మల్లికార్జున అని చెప్పి సారపల్లి నుంచి వచ్చిన నల్లమల్ల చెంచుల ప్రతినిధి మాట్లాడిన మాట. 2019 యురేనియం అన్వేషణపై సాగుతున్న ఆందోళన గురించి రౌండ్ టేబుల్లో చెప్పిన మాటలు. అంటే ఎంత జ్ఞానంతో ఉందంటే ఈ మాట వాళ్ళు ఏంటంటే కదిలిపోయారు. సో నాకేమనిపించిందంటే, సార్ నేను చిన్నప్పుడు విభూతి భూషణ్ బందోపాధ్యాయ వనవాసి అనే ఒక చిన్న 16 or 17 ఆ పుస్తకం చదివినప్పుడు హౌ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రియల్లీ లైక్ ఎలివేటెడ్ ఫీలింగ్, లేదంటే ఎంత బాగుంటుంది అనేది అనుభవంలోకి నేను ఆ పుస్తకం చదివితే నాకు వచ్చింది. సో ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ఐఎమ్ క్వైట్ కమిటెడ్ కన్జర్వేషనిస్ట్. బట్ నాకేంటంటే నా పరిధిలో నేను చేయగలను, కానీ ఇంతకాలం టుడే ఐ హ్యావ్ అ greater position by God's grace, and as long as I am here as the forest minister, let me tell you, I am extremely committed. You have a conservationist first, then a political leader, then a deputy leader, and I am committed to it. అలాగే నరేంద్ర మోదీ గారు చెప్పింది నిన్న చెంచు ట్రైబల్స్ ట్రాకర్స్ గురించి మాట్లాడుతున్న కూడా చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు మా వరకు తెలిసింది మన్ కీ బాత్లో ఆయన పులులు వారి సంస్కృతంలో అంతర్భాగం అని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందంగా కలిగించింది. సో నాకు ఇది జస్ట్ నాట్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ టైగర్స్ డే దీనికోసం కాకుండా ఐఎమ్ ట్రూలీ కమిటెడ్. మీరు చెప్పండి మీ ఇందాక అంటే నాకు చాలా ఎమోషనల్గా అయ్యాను. నేను బిఎన్ఎన్ మూర్తి గారు చెప్పింది, హౌ ద వే యూ రెస్క్యూ టైగర్, ఉండే టైగర్ని చేస్తే దాన్ని నలిగిపోయి దాన్ని ఎన్స్నేడ్ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి బాగు చేసి పంపిస్తే
అది ఎంత గుండె కదిలించేసిందంటే మా విజువల్